ఇగో ఈరోజు పప్పుచారు మా చెట్లకి. ఇంకో 20 లీటర్ల బకెట్ వాటరు, పప్పుచారు మిలిగింది. ఇందులో పలుసగా ఇంకో దగ్గర వాటర్ లాగానే ఉంటుంది. దీంట్లో నూనె, కారం అన్నీ ప్రతిదీ మనం తినే ప్రతి ఒక్క అన్ని పోషకాలు చెట్లకు అందుతాయి. చెట్టుకు ఒక జగ్గు ఇలా చిల్లితే ఏమన్నా పురుగు ఉన్నా కానీ పోతుంది. వర్షానికి అయితే చెట్లు చాలా ఫ్రెష్గా అయినాయి, మంచిగా హెల్దీగా ఉన్నాయి. ఇలా పండిన ఆకులు ఇట్లా తీసేసుకొని దాంట్లోనే వేయాలి. మందార పువ్వు మంచిగా వేసింది. చింతపండు, ఎగ్స్, ఇంకో ఉల్లిగడ్డ పొట్టు. ఈ డబ్బాలో ఆల్రెడీ కంపోస్ట్ అయింది. ఇది ఇట్లా వేసి హోల్స్ ఉండాలి డబ్బాకి, ఇట్లా పెట్టుకోవాలి. చెట్టు పక్కకని పెట్టుకోవాలి. ఇవన్నీ దీంట్లో వేస్తే కొంచెం మట్టి వేయాలి. కొంచెం మట్టి కప్పేస్తే ఇది మంచిగా కంపోస్ట్ అవుతుంది. కొన్ని వాటర్ వేసుకోవాలి చెట్టుకి వేసేటప్పుడు. ఇంకో ఇది కంపోస్ట్గా మారింది. ఇవే చెట్లకు చాలా బలం. ఇంతే ఇక అన్ని చెట్లకు ఇలా ఇచ్చుకోవడం. నా వీడియో మీలో ఈ చెట్టు అయితే గింత చిన్న మొక్క తెచ్చిన ఇంత పెద్దగా అయింది. ఇంకో ఏడోని మాత్రం 250 పెట్టి తెచ్చా. ఇది చూడాలిగా ఇప్పుడు అన్ని చిగుర్లు వస్తున్నాయి. మనం ఇచ్చే ఫుడ్కి మంచిగా వస్తుంది. ఇంకో ఈ దానిమ్మ చెట్టు గింజ పడి మొలిచింది. ఇది ఎంత పెద్దగా అయింది. పువ్వు వచ్చింది. చూడాలి మరి ఎట్లా ఉంటుంది. ఇంకా వంకాయ చెట్లు ఇట్లా మంచిగా పూతకు వచ్చింది. ఇంకా ఎండలకు భయం అయితే పోయింది. దోస చెట్లు అయితే నేనేం పెట్టలేదు, అవే గింజలు పడి వస్తా ఉన్నాయి.